హాయ్ ఆల్. ఈరోజు మనము ఆలోచించండి ఐశ్వర్యవంతులు కండి, మీ ఆలోచనలే మీ ఐశ్వర్యానికి కారణం అనే ఈ సిరీస్లో మనం గ్రాటిట్యూడ్ గురించి చెప్పుకోబోతున్నాం. అసలు గ్రాటిట్యూడ్ అనేది ఎంత ఇంపార్టెంట్, గ్రాటిట్యూడ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కృతజ్ఞత. మనము ఏమనుకుంటుంటాము, కృతజ్ఞత చెప్పడము అంటే ఎవరన్నా మనకి ఏదన్నా ఇస్తేనో ఏదన్నా హెల్ప్ చేస్తేనో దాని వరకు కృతజ్ఞత చెప్పేశాము అని అంటే అయిపోయింది మన పార్ట్ అని మనం అనుకుంటాము. కానీ గ్రాటిట్యూడ్ చెప్పడం వల్ల మన లైఫ్లో మిరాకిల్స్ జరుగుతాయి, మ్యాజిక్ అనేది జరుగుతుంటుంది. డే బై డే మన లైఫ్ అంతా చేంజ్ అయిపోయి మనకి కావలసిన అబండెన్స్ని మనము తెచ్చుకోవచ్చు. అంటే మీరు నమ్ముతారా? ఇది 100% నమ్మవలసిన విషయము. సో ఈ సిరీస్లో ఎవ్రీ ట్యూస్డే నేను అసలు గ్రాటిట్యూడ్ ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటుంది, దాన్ని చెప్పడం వలన మన లైఫ్ డే బై డే ఎలా బెటర్ అవుతూ ఉంటుంది అని మీకు చెప్తూ ఉంటాను. సో ఫస్ట్ మనం అసలు గ్రాటిట్యూడ్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే బిఫోర్ స్టార్టింగ్ దిస్ సిరీస్, నా పేరు గీతారాణి తాడికొండ. నేను మైండ్ సెట్ రీసెట్ కోచ్ని అండ్ సబ్ కాన్షియస్ మైండ్ కోచ్ని కూడా. సో మీకు ఇంకా ఫాస్ట్గా బెటర్గా రిజల్ట్స్ రావాలి అని అనుకుంటే, మీ లైఫ్లో మిరాకిల్స్ కనుక జరగాలి అని అనుకుంటే మా మాస్టర్ క్లాస్ అనేది ఎవ్రీ సండే జరుగుతూ ఉంటుంది. సో దాంట్లోకి వచ్చి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మా లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతూ ఉంటే ఆ క్లాసెస్కి ఇన్ఫర్మేషన్ అనేది మీకు దొరుకుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం గ్రాటిట్యూడ్ గురించి. గ్రాటిట్యూడ్ అంటే ఇంగ్లీష్లో మనం గ్రాటిట్యూడ్ అంటాము. తెలుగులో గ్రాటిట్యూడ్ అంటే ఏంటి అంటే కృతజ్ఞత భావము. కృతజ్ఞత అంటే ఉన్నదానికి థ్యాంక్ఫుల్గా ఉండడము, బీయింగ్ గ్రేట్ఫుల్ అని కూడా చెప్పచ్చు అనమాట. అసలు ఎందుకు థ్యాంక్ఫుల్నెస్కి అంత ఇంపార్టెన్స్? లైఫ్లో మనకి ఎవరైనా ఏదైనా హెల్ప్ చేస్తేనే థ్యాంక్ఫుల్గా ఉండాలి, లేకపోతే మనము ఎవరి దగ్గర నుంచైనా గిఫ్ట్ అందుకుంటేనో, లేకపోతే ఎవరన్నా మనకి ఏదన్నా చిన్నదో పెద్దదో హెల్ప్ చేస్తేనే నేను థ్యాంక్ఫుల్గా ఉంటాను, అంతవరకే గ్రాటిట్యూడ్ అంటే మనకి తెలుసు. కానీ దీనివల్ల లైఫ్లో మిరాకిల్స్ జరుగుతాయి. ఈ సింగిల్ వర్డ్ ఇది మ్యాజికల్ వర్డ్ అని కూడా చెప్తారు. ఈ చిన్న వర్డ్ లైక్ గ్రాటిట్యూడ్ లేదంటే థ్యాంక్ యూ అన్న ఒక్క మాటకి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఉంది? దానివల్ల మన లైఫ్లో మిరాకిల్స్ ఎలా ఫ్లో అవుతాయి, మ్యాజిక్ అనేది ఎలా జరుగుతుంది అంటే ఏమీ లేదండి. గ్రాటిట్యూడ్ అంటే ఉన్న దానికి హ్యాపీగా ఫీల్ అవ్వడం. ఏది ఉన్నా కూడా దానికి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే యూనివర్స్కి ఏంటంటే ఆ సిగ్నల్ అందుతూ ఉంటుంది. యూనివర్స్ అనేది ఒక మిర్రర్ లాగా రిఫ్లెక్ట్ అవుతుంది. మన ఫేస్ని మనం అద్దంలో చూసుకుంటే ఏం జరుగుతుంది? మన ఫేస్ మనకి కనిపిస్తుంది. సో ఏమవుతుంది? మనం చూసుకున్నది మనకి రిఫ్లెక్ట్ అయ్యింది, అంతేనా? అట్లాగే గ్రాటిట్యూడ్ ఎప్పుడైతే మనం తెలియజేస్తూ ఉంటామో, అప్రిషియేషన్ ఇస్తాము కనుక, ఒక వస్తువుకి కానీ ఒక మనిషికి కానీ ఒక ఫార్మ్ ఆఫ్ స్టేట్కి కానీ మనం ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ ఇస్తామో 100% అది రిఫ్లెక్ట్ అయ్యి మనకు వస్తూ ఉంటుంది అనమాట. సో యూనివర్సల్ లా అంటారు దీని గ్రాటిట్యూడ్ని. సో ఈ లా ఏంటి అంటే లైక్ అట్రాక్ట్స్ లైక్. ఎప్పుడన్నా ఒక లైక్ని మనము పంపించామంటే అదే లైక్ రిఫ్లెక్ట్ అయ్యి ఇంకొక లైక్ని మనకి పంపిస్తుందంట. సో ఇలాగ గ్రాటిట్యూడ్ అనే దాన్ని చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ప్రతి సింగిల్ వస్తువుకి పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా మన లైఫ్లోకి అంటే ఎందుకు గ్రాటిట్యూడ్ నాన్ లివింగ్ థింగ్స్కి చెప్పాలి అని అంటారా? నాన్ లివింగ్ థింగ్స్కి కూడా గ్రాటిట్యూడ్ చెప్పాలి. ఎందుకు అనంటే అవి మన లైఫ్లో ఎంతో కొంత హెల్ప్ చేస్తున్నాయి. హెల్ప్ చేస్తున్నప్పుడు మనం వాటికి గ్రాటిట్యూడ్ చెప్తే వాటికి కూడా ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో ఆ ఫ్రీక్వెన్సీ వెళ్ళి ఇంకొక ఫ్రీక్వెన్సీకి అట్రాక్ట్ అవి మనకి రిఫ్లెక్ట్ అయ్యి దానికి పాజిటివ్గా మనకి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. గ్రాటిట్యూడ్ అనేది చెప్పడం వల్ల మన స్టేట్ ఆఫ్ మైండ్ అనేది చాలా ఇమీడియట్గా మారిపోతూ ఉంటుంది అన్నమాట. సో మనము ఎప్పుడైతే ఈ గ్రాటిట్యూడ్ ఒక ఏంటంటే రెప్యుటేషన్ వేలో ఈ గ్రాటిట్యూడ్ ఎప్పుడైతే చెప్తూ ఉంటామో లైఫ్లో ఒక పార్ట్ గ్రాటిట్యూడ్ని తెలియజేయడము అనేది లైఫ్లో ఒక పార్ట్ కింద చేసుకొని ప్రతి విషయానికి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉంటామో మన లైఫ్లో ఉన్న లోపాల మీద మనం కాన్సన్ట్రేట్ చేయడం అనేది తగ్గించేస్తూ ఉంటాము డే బై డే. సో దేనికి గ్రాటిట్యూడ్ చెప్పాలి, దేనికి గ్రాటిట్యూడ్ చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటాం అనమాట. దానివల్ల మనకి అబండెన్స్ మైండ్ సెట్ అంటే సమృద్ధి దిశగా మన మైండ్ అనేది గ్రో అవుతూ ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్ గ్రాటిట్యూడ్ చెప్పడం అనేది. గ్రాటిట్యూడ్ మన ఎనర్జీ ఫ్రీక్వెన్సీని చాలా పెంచుతుంది. అది మన వైబ్రేషన్స్ని మంచి పాజిటివ్ వైబ్స్లోకి తీసుకెళ్తూ ఉంటుంది అనమాట. సో
వైబ్రేషన్స్ హై ఉన్నప్పుడు పాజిటివిటీని బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాము. ప్రతి సమస్యలో కూడా ఒక పాఠం ఉంటుంది. ఆ పాఠాన్ని కృతజ్ఞత చెప్పడం వలన జీవితము మిరాకిల్ లాగా మారిపోతూ ఉంటుంది. కృతజ్ఞత హార్ట్ఫుల్గా చెప్పడం నేర్చుకోవాలి. కేవలం థ్యాంక్ యూ అనేది పై మాట కాకూడదు. థ్యాంక్ యూ అనేది హృదయంలో నుంచి రావాలి. మనసు పూర్తిగా ఎప్పుడైతే థ్యాంక్ యూ చెప్తామో అప్పుడు అది 5000 టైమ్స్ బెటర్ అవుతుంది మనం రెగ్యులర్గా చెప్పే థ్యాంక్స్ కన్నా. అంటే థ్యాంక్ యూ అనే వర్డ్ని మనము ఎప్పుడూ కూడా పైనుంచే చెప్పేస్తాం. ఓకే, వాళ్ళు ఏదో మనకి హెల్ప్ చేశారు, సో దానికి నేను ఒక థ్యాంక్ యూ చెప్పేస్తే నా పని అయిపోతుంది అన్నట్టే చెప్తాం తప్ప హృదయపూర్వకంగా థ్యాంక్ యూ చెప్పడం చాలా అలవాటు చేసుకోవాలి. గ్రాటిట్యూడ్ మాటల్లో కాదు, భావంలో ఉండాలి. నోరు కాదు, హృదయం నుంచే రావాలి. కృతజ్ఞత ఒక అలవాటుగా చేసుకోవాలి మన డైలీ లైఫ్లో. ఇది ఒక రిచువల్గా ప్రాక్టీస్ చేశామంటే దీని మిరాకిల్స్ ఏంటి అనేది చాలా తొందరగా మనం చూడొచ్చు అనమాట. సో మనము ఈరోజు ఈ ప్రాక్టీస్ని నేర్చుకున్నాం కాబట్టి గ్రాటిట్యూడ్ అనేది ఒక మిరాకిల్ వర్డ్, ఒక మ్యాజికల్ వర్డ్. దాని వలన మన లైఫ్ మొత్తము చేంజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. కాబట్టి ఈ గ్రాటిట్యూడ్ని ఎలా ప్రాక్టీస్ చేయాలనేది కూడా నేను చెప్తాను. సో ఫస్ట్ డే మనము ఏంటి అని అంటే కనీసము చెప్పడం నేర్చుకోవాలి. మెకానికల్గా అన్నా కూడా చెప్పడం నేర్చుకోవాలి ప్రతి దానికి. సో మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాము అని అంటే ఒక 10 థింగ్స్ మన లైఫ్లో పాత విషయాలకి, అంటే ఇప్పుడు దాకా మన లైఫ్ అంతా ఇంతవరకు జరిగిపోయింది. సో జరిగిపోయిన ఈ లైఫ్లో 10 థింగ్స్కి మనము దేనికి గ్రేట్ఫుల్గా ఉన్నాము అనేది రాసుకోవాలన్నమాట. రాసుకుంటే మనకి అది ఎందుకు గ్రేట్ఫుల్గా ఉన్నాము, ఎందుకు థ్యాంక్ఫుల్గా ఉన్నాము అనేది మనకు అర్థమవుతుంది. దానివల్ల మనం గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ అనేది ముందుకి వెళ్తూ ఉంటాం. సో ఇప్పుడు మనము గ్రాటిట్యూడ్ ఈజ్ ద కీ టు సక్సెస్ అని తెలుసుకున్నాము. సో సక్సెస్ కావాలి అనుకున్న వాళ్ళకి కీ ఆల్రెడీ ఉంది మన చేతిలో, డోర్స్ కూడా ఆల్రెడీ ఓపెన్ ఉన్నాయి. సో దాన్ని ప్రాక్టీస్ చేయడం ఒకటే లేట్ అన్నమాట. సో మనం అందరం కలిసి ప్రాక్టీస్ని స్టార్ట్ చేద్దామా? మరి నేను ఈరోజు మిమ్మల్ని ఇలాగే వదిలేసాను అనుకోండి, మీరు ఈ వీడియో చూసేస్తారు, ప్రాక్టీస్ చేయకుండా మళ్ళీ మీ రొటీన్లో మీరు పడిపోతూ ఉంటారు. సో ప్రాక్టీస్ ఎప్పుడైతే మనము కన్సిస్టెన్సీగా ప్రాక్టీస్ మీద ఫోకస్ పెట్టి ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో గ్రాటిట్యూడ్ అనేది పార్ట్ ఆఫ్ ది లైఫ్ అయిపోతుంది. అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా మిరాకిల్స్ వాటంతట అవే దొర్లుకుంటూ మన దగ్గరికి వస్తూ ఉంటాయి. సో ఇది బేసిక్ కాబట్టి నేను ఇప్పుడు టైమర్ పెడతాను మీకు. లైక్ ఒక 5 to 6 minutes టైమర్ రన్ అవుతుంటుంది. ఈ 6 minutes టైమర్ లోపల మీరు ఏం చేయాలి అని అంటే వాట్ యు ఆర్ గ్రేట్ఫుల్ ఫర్. మీరు మీ పాస్ట్ లైఫ్లో 10 థింగ్స్, ద బెస్ట్ 10 థింగ్స్ మీరు దేనికి కృతజ్ఞత చెప్తున్నారు అంటే మైట్ బి మీ చిల్డ్రన్ బర్త్ అన్నా ఉండొచ్చు, మీ వెడ్డింగ్ అన్నా అయి ఉండొచ్చు, లేకపోతే మీరు ఫస్ట్ టైం ఎక్కడైనా అవుటింగ్కి వెళ్ళి ఉండొచ్చు, స్టూడెంట్స్ అయితే కనుక మీరు ఎగ్జామ్ పాస్ అయిందైనా అయి ఉండొచ్చు. అలా నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి మన లైఫ్ అన్నాక. సో ఉన్న వాటికి దేనికి ది బెస్ట్ 10 థింగ్స్కి ఇప్పుడు దాకా అయిపోయిన వాటికి మనం గ్రాటిట్యూడ్ తెలియజేస్తున్నాము అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఒక 10 థింగ్స్ తీసుకుని ప్లస్ ఇంకా లాస్ట్ థింగ్ ఏంటంటే థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ గివింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ మై పాస్ట్ లైఫ్ అని చెప్పేసి రాసుకోవాలన్నమాట. సో మనము ఈరోజు ఈ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తున్నాము. ద టైమర్ స్టార్ట్స్ నౌ. టైమర్ ఎండ్ అయిపోగానే క్లాస్ కూడా ఎండ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్.